అస్సలం వాలేకుమ్ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫైనల్ అయితే ఈరోజు వెళ్తున్నా కాలేజ్కి. మేడం వాళ్ళ అమ్మాయిని తీసుకొని కాలేజ్కి అయితే వెళ్తున్నా. ఎగ్జామ్ ఉందంట ఈరోజు. మేడం వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకుపోవాలి. ఏమైతే తెలియదు, ఇద్దరు ఒకటేసారి వస్తారేమో బయటికి. అంటే అబ్బాయిని దించేసిన తర్వాత వెళ్ళాలో ఏందో తెలియదు. మళ్ళీ ఇంకైతే మార్నింగ్ 6:50 అవుతుంది. ఇంకా పూర్తిగా అయితే ఎండ వెళ్ళలేదు. చలి అయితే పెడుతుంది. స్వెటర్ అయితే వేసుకున్నా, జాకెట్ వేసుకున్నా. వచ్చిన తర్వాత టిఫిన్ చేసి అక్బర్ అన్న పాలకూర వండుతున్నాడు. చూద్దాం మధ్యాహ్నంకి అయిపోతుంది. ఎప్పుడైతే వెళ్దాం కాలేజీకి అయితే వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలో తెలియదు. ఎందుకంటే ఎగ్జామ్ కాబట్టి తొందర కూడా అయిపోతుందేమో, 10 గంటల దగ్గర వరకు అయిపోతుందేమో అనుకుంటున్నా. చూద్దాం, ఆడ వెళ్ళిన తర్వాత ఏర్పడుతుంది, చెప్తుంది కదా అమ్మాయి. కలుద్దాం, మళ్ళీ వేచి ఉండండి. మేడంని అయితే డ్రాప్ చేసేసిన, అబ్బాయిని కూడా డ్రాప్ చేసిన మార్నింగ్. అంటే 7:30కి. ఇప్పుడైతే అవుతుంది 8:45. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా రూమ్కి. మేడం వాళ్ళ అమ్మాయి అయితే 12:30కి కాలేజ్ అయిపోతుందంట. అంటే మనం 11:45కి వెళ్ళాలి రూమ్ నుంచి. దాని మధ్యలో 10 o'clockకి అబ్బాయిని పికప్ చేసుకోవాలి, చిన్న అబ్బాయిని. ఇప్పుడైతే వెళ్ళిపోదాం రూమ్కి. అయితే మధ్యలో ఒక చిన్న పని ఉన్నది. అంటే మా మేడం వాళ్ళ చెల్లి డ్రైవర్ దగ్గర ఒక వస్తువు తీసుకోవాలి. పోయేటప్పుడు దారిలోనే ఉంది, తీసుకొని అయితే వెళ్ళిపోదాం. చాలా రోజుల నుంచి ఆ వస్తువు కోసం నేను వెయిట్ చేస్తున్నా. అది పర్సనల్ దాన్ని రివీల్ చేయాలి, కానీ దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఆయన దగ్గరకు పోయి ఆ వస్తువుని తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యేలోపు అబ్బాయిని పికప్ చేసుకునే టైం అయిపోతుంది. ఇప్పుడైతే పోదాం. కాఫీ మేడం అయితే కాఫీ ఇచ్చింది, కాఫీ తాగేసిన. ఇప్పుడైతే పోయి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రిటర్న్ వద్దాం. మళ్ళీ కలుద్దాం మేడం వాళ్ళ డ్రైవర్ దగ్గరికి. మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ చేసి వచ్చేసిన. ఇప్పుడైతే టైం అయిపోయింది, 9:45 అవుతుంది. ఇంకొక 5-10 నిమిషాల్లో మేడం వాళ్ళ చిన్న అబ్బాయిని పికప్ చేసుకుని అయితే పోవాలా. తీసుకొచ్చి 11 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ కాలేజీకి పోవాలా. ఈరోజు వంట చేసుకోవడానికి అయితే లేదు. అక్బర్ అన్న పాలకూర అయితే వండుతున్నాడు కదా, అక్కడనే తినేద్దాం. రాత్రి ఏదో క్యాజువల్గా అన్నా కానీ నిజంగా నేను ఈరోజు అక్కడనే తినడం అవుతుంది. చెప్పేద్దాం అన్నకు, మన కోసం రైస్ పెడితే ఎక్కువ పెట్టమని చెప్దాం. లేకుంటే తెలియదు కదా. లేకుంటే రోటీ తెచ్చుకుందామంటే అప్పటిదప్పుడే తెచ్చుకోవచ్చు అని చెప్తా. సరే, మరి ఇప్పుడైతే కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ముఖం కడుక్కొని స్కూల్ అయితే పోదాం. అబ్బాయి వాళ్ళ స్కూల్కి పికప్ చేసుకోవడానికి. అక్బర్ అనేది కాల్ చేసి మెంతెం కూర ఉంటే తీసుకురమ్మన్నాడు. లెంకుతున్నా 2-3 దగ్గర లెంకినా, ఇక్కడ దొరకలేదు మెంతెం కూర. చెప్పిన అందులో మెంతెం కూర కూడా వేస్తామంటే వేద్దాం మంచిగా అవుతుంది అని చెప్పిండు. నేను వద్దని చెప్పిన, ఇంటలేడు. తెమ్మంటుడు కానీ దొరుకుతలేదు. ఎందుకంటే ఇక్కడ తక్కువ మెంతెం కూర ఎక్కువ వాడరు కాబట్టి దొరకదు. రేర్ ఏడన్నా ఒక దగ్గర ఉంటుంది, 2-3 దగ్గర లెంగినా కానీ చూసినా ఎక్కడ దొరకలేదు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మన రూమ్కి. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ పోవాలి కాలేజ్కి. మేడంని కూడా పికప్ చేసుకోవాలా మదర్సా నుంచి. చూద్దాం ఎంత టైం పడుతుంది. ఇప్పుడైతే కేరళ హోటల్కి అయితే వచ్చేసిన. టిఫిన్ చేద్దాం, ఆకలి అవుతుంది, అర్థమైతే లేదు. ఇడ్లీ ఉంటే ఇడ్లీ, దోశ ఉంటే దోశ తినేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే టైం లేదు. మళ్ళీ అన్న కూడా ఫుడ్ లేడంట, ఎప్పుడు ప్రిపేర్ చేస్తాడో కూడా తెలియదు. కొద్దిగా టిఫిన్ చేసుకుంటే మాత్రం 2 గంటల దాకా కూడా ఆగచ్చు. టిఫిన్ చేసుకుందాం, చూద్దాం ఏముందో. ఇడ్లీ అయితే లేదంట, ప్లేన్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చిన. మొన్న తిన్నా మసాలా దోశ, అంత మంచిగా లేదు. ప్లేన్ దోశ తిందాం, ఎందుకంటే లోపల మసాలా అంతా బారలేదు. ఇప్పుడు ప్లేన్ దోశ తినేసి వెళ్ళిపోదాం. దోశ
దోశ అయితే తినేసిన, ఎందుకంటే మళ్ళీ అక్బర్ అన్నకు లేట్ అవుతుందట. అక్కడ ముసలమ్మని అయితే తీసుకుని మార్కెట్కి అయితే పోయిండు. చూద్దాం. నేనే తినేసింది మంచి అయిపోయింది, ఎందుకంటే లేట్ అయినా మనం 2 గంటల దాకా ఆగచ్చు. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రూమ్కి అయితే, ఫ్రెష్ అప్ అయిపోదాం, స్నానం చేసేసి మేడంని కూడా డ్రాప్ చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి మనం. ఎందుకంటే కాలేజ్లో డ్రాప్ చేసి వచ్చినాం కదా, 12:30కి అయిపోతుంది, అటు కూడా వెళ్ళాలి. అబ్బాయిని అయితే తెచ్చేసిన, అయిపోయింది పని. వెళ్ళిపోదాం రూమ్కి. తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తాం. ఫ్రెష్ అప్ అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా 12 అవుతుంది. 12:30కి మేడం వాళ్ళ అమ్మాయి కాలేజ్ అయితే అయిపోతుంది. వెళ్తున్నా, 35 మినిట్స్ చూపిస్తుంది. తొందరగా వెళ్ళిపోదాం. 12:30కి డోర్ కాడ ఉండాలి మనం. మొన్న 5 నిమిషాలు ఇట్లా లేట్ అయితే రచ్చ చేసింది మా మేడం చేసింది. మా మేడం వాళ్ళ అమ్మాయి మేడం ఫోన్ చేసి, మేడం నాకు ఫోన్ చేసి కొద్దిగా మొన్న చెప్తాను కదా, నిన్న కొద్దిగా ఫ్రెష్ ఇప్పుడు చెప్తున్నది. ఇట్లనే 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితే రచ్చ చేసింది. రచ్చ అంటే నువ్వు తొందరగా వెళ్ళావు చెప్పినప్పుడు అని, ఎందుకు వెళ్ళలేవు అని చెప్పింది. నేను తిని వెళ్ళమంటే వెళ్ళిన, నేను అదేమున్నది అని చెప్పిన. ట్రాఫిక్ ఉండే మళ్ళీ కామన్ అవుతుంటుంది, పట్టించుకోద్దామని. ఎప్పుడైతే వెళ్తున్నా అక్బర్ అన్న గలవలే, నేను దోశ తిన్నది మంచిగా తినొచ్చు. అన్న ఇంకా వచ్చిండు రాలేడు, అన్న ఇది వచ్చిండు ఉన్నాడు, కార్ అవుతుంది. ఇప్పుడు కలిసి అంత టైం లేదు మనకు, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ ఉంటే మనకు ఇబ్బంది అయిపోతుంది. కలుద్దాం మళ్ళీ. అన్న రూమ్లో అయితే వచ్చేసిన. అయ్యో పాలకూరతో అన్నం అయితే ఎండేస్తున్నా. రోటీ తీసుకున్నాం, మంచిగా సగం తిన్నాం, ఎక్కువ తినబోద్దు. అన్న ఎక్కువ రైస్ పెట్టాడు కాబట్టి తిన్నాం. తినేసిన తర్వాత వెళ్ళిపోదాం, పోయి రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ ఈవినింగ్ డ్యూటీ అయితే వస్తుంది కాబట్టి తొందర తినేసి పోయి రెస్ట్ తీసుకుందాం. బాయ్. మధ్యాహ్నం అయితే అక్బర్ అన్న రూమ్లో తినేసి వచ్చిన తర్వాత అయితే రెస్ట్ తీసుకున్నా, మంచిగా పడుకున్నా ప్రశాంతంగా. ఇప్పుడైతే ఏం డ్యూటీ రాలేదు, ఎక్కడికి మేడం వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరేమో. నేను కూడా ఇటు కార్ తీసుకుపోయి బూఫేలో చాయ్ తాగైతే వచ్చేసిన అక్బర్ అన్న తీసుకొని. అక్బర్ అన్నకైతే డ్యూటీ వచ్చింది, వెళ్ళిపోయాడు. ఏటో మిషవార్ పోయిండు, నాకు తెలిసి దగ్గర అయితే పోలేడు, దూరం పోయిండు అనుకుంటా. మేడం అయితే తీసుకొని పోయిండు. మనం వీడియోని అయితే ఎక్కడనే ఏం చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు నైట్ అయిపోయింది, టైం వచ్చి 7 అవుతుంది కాబట్టి. అక్బర్ అన్న కూడా లేడు, అన్న ఎప్పుడు వస్తాడో, డిన్నర్ కూడా అక్కడనే ఉంది కాబట్టి చూద్దాం ఎప్పుడవుతుందో. వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ నాన్ సబ్స్క్రైబర్ కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు చెప్తున్నా. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్.